హాయ్ అండి అందరికీ. నేను మీ గోదావరి పిల్ల హైదరాబాద్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబానికి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా తల్లికి ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అసలు ఎలా చేశాను ఏం చేశాను చూసేద్దాం రండి. ఫస్ట్ ఉదయాన్నే లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి ఇల్లు గుమ్మాలు అవన్నీ తుడుచుకున్నాను. తుడుచుకుంటే నేను ఏ పని చేసినా నాతో పాటు మా పొట్టి అమ్మాయి కూడా లెగిసిపోద్ది, అలాగే మా చిన్నది కూడా లెగిసిపోయింది. సో ఏంటంటే గడపలకి ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి గడపలకు అడిగేసుకుని పసుపు రాసుకుని గడపలకు బొట్లు అయితే పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మన గడపకి అయితే పూజ చేసుకోవాలి. మనం ఏ ఏ పూజలు వచ్చినా ఏ పండుగలు వచ్చినా మన సాంప్రదాయం ఊరికినే ఏది చెప్పదు కదా. గడపకి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవడం ఇది కూడా పూర్వకాలం నుంచి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉన్నది. ఇలాగ పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవడానికి అది మన సాంప్రదాయంగా తీసుకొచ్చారు. ఏదేమైనా సరే మన సాంప్రదాయాన్ని గౌరవించడం మనకి మంచిది. సో ఏంటంటే ఏదేమైనా సరే మనకి పండగలు వచ్చినా ఏది వచ్చినా పూజ చేసుకున్న ఫస్ట్ గడపకు ముగ్గు పెట్టుకుంటేనే ఆ అందం అనేది వస్తుంది కంపల్సరిగా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎవరైనా సరే మనం ఏ పండగలు వచ్చినా ఏది వచ్చినా సరే ఫస్ట్ గడపకు ముగ్గు పెట్టుకోవాలి. నీట్గా ఉంటుంది, మనకు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. పండగ వాతావరణం అవన్నీ ఉండాలంటే మనం గడపలకు ముగ్గు అయితే పెట్టుకోవాలి. సో నీట్గా గడపలకు ముగ్గు పెట్టేసుకున్నాక నేనైతే ఎదర కూడా నీట్గా కడిగేసుకొని చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఊర్లో ఉంటే పెద్దగా అయితే ముగ్గు పెట్టుకోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే సిటీలో ఉన్నాం కాబట్టి కుదరదు కాబట్టి చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను. దాంట్లోకి మా పిల్ల కూడా ముగ్గు అయితే ఉంచదు. మామూలుగా ఏదైనా సరే అక్కడ పెద్దగా ముగ్గు పెట్టినా సరే ఆ గడప దగ్గరికి వచ్చి కూర్చుని మొత్తం గడప మీద ముగ్గు ఆ కింద ముగ్గు మొత్తం అంతా చెరిపేస్తుంది. కొంచెం లేట్ అయినా సరే నేను నెమ్మదిగా పెడతాను ముగ్గులు. ఏంటంటే ఏమో మరి నాకు తెలీదు, రీజన్ ఏంటో తెలియదు, కానీ ఏంటో ఫాస్ట్గా కంగారుగా పెట్టాలనిపించదు. ఏదైనా సరే నీట్గా ప్రశాంతంగా ఏంటో నెమ్మదిగా పెట్టుకుంటాను ముగ్గులు అనేవి. ఏదైనా సరే కొంచెం నెమ్మదిగా చేస్తాను కానీ పర్ఫెక్ట్గా చేస్తాను. ఏ పైన నాకేంటి చిన్నప్పటి నుంచి అలవాటు కంగారుగా చేసి నీట్గా చేయకపోవడం ఇలాగా నాకు నచ్చదు. సో నీట్గా చేస్తాను, స్లోగా చేసిన అంటే తాబేలు కథ ఉంటుంది కదా, తాబేలు కథలాగమాట. నేను తాబేలులాగా చేస్తాను, నిజంగా స్లోగా చేస్తాను. కానీ ఏ పైన సరే నీట్గా చేసుకుంటాను. సో ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాక నీట్గా అన్నీ సర్దేసుకుని బయటన ముగ్గు చెప్పాను కదా, పెద్ద ముగ్గు అయితే ఏం పెట్టలేదు. నీట్గానే శుభ్రంగా కొంచెం వాటర్ వేసుకుని మాకు పెట్టేసుకుని చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో పెద్ద ముగ్గు పెడదాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే మళ్ళీ అన్నీ తొక్కేసి మొత్తం పాడు చేసేస్తే మళ్ళీ నేనే కదా క్లీన్ చేసుకోవాలి, నేను చిన్నగా అయినా నీట్గా పెట్టుకుందాంలే అని చెప్పేసి చిన్న కలవ పువ్వులాగా అయితే చిన్నది వేసాను. సో ముగ్గు కూడా అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇవాళ ఏంటో మనసంతా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ నుంచి. కానీ ఒక హడావడి ఒకటి కంగారు అన్నమాట. అసలు పనులు ఎలా అవుతాయి, ఏమన్నా కుదురుతాయా కుదరవా, నైవేద్యాలు అలా కుదురుతాయి ఏంటి అవన్నీ మనం ముగ్గులు పెడతానే ఏమన్నా పని చేస్తానే అన్నీ ఆలోచిస్తామన్నమాట. నేనైతే మరీ ఆలోచన ఎక్కువ, ఓవర్ థింకర్ అంటారు కదా, నేనైతే సేమ్ అంతేనండి. ఎందుకంటే ఇక్కడ ముగ్గు పెడుతున్నాను, ఇక్కడ ఇన్ని పని చేస్తూనే ఉంటున్నాను, కానీ వంటలా అవుద్ది మామూలుగా ప్రసాదాలు అవన్నీ ఎలా కుదురుతాయి అనుకుంటూనే ముగ్గు అన్నీ కంప్లీట్ అయిపోయాక నీట్గా మళ్ళీ ఏం చేసి కిచెన్లోకి వచ్చేసాం. మనం కిచెన్లోనే కదా మన ప్రపంచం అన్నట్టు ఉన్నది జీవితం. అయితే కిచెన్లోకి వచ్చేసి నీట్గా ఫస్ట్ ఏమేమి చేయాలి అని ఆలోచించుకున్నాను. సో నేను ఎప్పుడూ వేయలేదు, ఎప్పుడు మా అత్తయ్య వేస్తారు. ఏ పండగ వచ్చినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అత్తయ్య గారే వేస్తారు మొత్తం ఏనా. సో నేనేం వేయాలి అని ఆలోచిస్తే అదే బూరెలు వేయమన్నారు, తను హల్వా బూరెలాగా వేయమన్నారు. సో నేర్చుకుంటేనే కదా ఏదన్నా వస్తుంది, మనకు కూడా ప్రయత్నించలేనిది ఏది రాదు. ఎవరో పుట్టుకతోనే పర్ఫెక్ట్గా ఉండరు, అది మనము అర్థం చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో పాటు ఉన్న వాళ్ళు అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన వయసులేమో చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేసుకుని అంత ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వాళ్ళకే రావు కొన్ని విషయాలు. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకి వచ్చేవాళ్ళంటే ఎలా వస్తుంది, రావు కదా. సో అలాగే నేను కూడా నేర్చుకుందాం అని చెప్పేసి ఏముంది అని బూరెలు వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే హల్వాకి ప్రిపేర్ చేసేసాను. హల్వా ప్రిపేర్ చేసేసాక నాకు ఇక్కడైతే గ్రైండర్ లేదు కాబట్టి
మనం ఇది లేదు అది లేదని అనుకోకుండా ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి. ఈ సిటీలో అయితే మరీని. సో గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే ఆడేసుకున్నాను. ఫస్ట్ బూరెలు వేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ బూరెలు వేసినా మళ్ళీ హల్వా అవ్వాలి, మళ్ళీ ఉండలు అవి చుట్టాలి కదా. సో అవ్వదేమో అని చెప్పేసి గారెలు అయితే ప్రిపేర్ చేశాను. గారెలకి మామూలుగా మిక్సీ ఆడేసి పక్కకు తీసేసుకొని ఒక పక్కన హల్వా చేస్తూనే ఒక పక్కన గారెలకి అయితే ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసుకున్నాక బూరెలు అయితే వేసేసాను. నాకు ఆ వీడియో తీయడం అయితే కుదరలేదు. సో కానీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మా రెడీ అండి, నా చిన్న కూతురిని. వాళ్ళ పెద్ద కూతురేమో వాళ్ళ డాడీని ఆయన వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి వచ్చారు. నేను నా చిన్న కూతురేమో శుభ్రంగా రెడీ అయిపోదామని కూర్చున్నాము. దానికి తలకు స్నానం చేపించేసి నీట్గా రెడీ చేస్తే గౌన్లు వేసేసాను. గౌన్లు అయితే మా అమ్మగారు తీసుకొచ్చారు. పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి కూడా సేమ్ గౌన్లు తీసుకొచ్చారు. అయ్యే గౌన్లు వేసేసాను. సో తర్వాతకి ఏం చేశానంటే నేను రెడీ అయ్యేటప్పటికి మేము రెడీ అవుతా కూర్చున్నాము. ఈయన వెళ్ళి ఈరోజు దేవుడి ఫోటో, మళ్ళీ పువ్వులు ఏంటి ఇవి అరిటాకులు ఉన్నాయి కదా, వాళ్ళ కంపెనీ కానీ తీసుకొస్తానని వెళ్ళారు. తీసుకొస్తానని వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాకుండా కొనేసి తెచ్చారు. రెండు అరిటాకులు 40 రూపాయలు అంట. మళ్ళీనేమో మామిడాకులు 4 అంటే 4 రబ్బలు ఉన్నాయి, అవేమో 20 రూపాయలు అంట. ఎందుకండి మనం అవి పెట్టుకోవాలేంటి, అవి లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు, మనం ఉన్నంతలోనే చేసుకోవాలి, ఎందుకు ఆర్భాటానికి పోవడం అని చెప్పేసి అన్నాను ఇందాక. అందుకే ఫేస్ అలా పెట్టిన మళ్ళీ ఏదో గొడవ ఆడేస్తుంది తన మీద అని అనుకోకండి. సో అందుకని మీరు ఏదో అనుకుంటారని చెప్పాను నేను. సో అది అయిపోయాక చిన్న పాపని రెడీ చేసి నేను అలా రెడీ అయిపోయి ఫైనలీ మనం అయితే పూజ దగ్గర కూర్చుండిపోయామండి. పూజ దగ్గర కూర్చుండిపోయాక మా ఆయన గారు అదే దేవుడి ఫోటో అయితే తెచ్చారు కదా, ఆ ఫోటోని దేవుడి పటాన్ని నీట్గా శుభ్రంగా కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా క్లాత్తో తుడుచుకుని గంధం బొట్టు పెట్టుకుని గంధం పెట్టి ఫస్ట్ గంధం పైన కుంకుమ బొట్టు అయితే పెడతాను. నేను ఏ దేవుడికి మొత్తం ఫోటోలు నీట్గా తుడుచుకుని మామూలుగా పెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే తలకి స్నానం చేసాకే నేను పెడతాను. నార్మల్గా కొంతమంది అయితే నేను చూశాను, ఒకవేళ పండగలు ముందున్నాయనగా ఈరోజు అని ఏం చేస్తాను, స్నానం చేయకుండా ఏం కాదులే అని చెప్పేసి ఫోటోలన్నీ తీసి తుడిచేసి బొట్లు పెడతారన్నమాట. అలా పెట్టకూడదు, ఎందుకంటే మనం దేవుళ్ళని ఎంత పవిత్రంగా చూసుకుంటే మనకు అంత మంచిది. సో ఏం కాదులే, ఏమవుద్ది అని అనుకోకుండా నీట్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే దేవుళ్ళకి బొట్లు పెట్టినప్పుడు తలకి స్నానం చేసి, తలకి స్నానం కుదరకపోతే కనీసం స్నానమైనా చేసి నీట్గా వీలైనంత వరకు తలకి స్నానం చేయాలి. ఎందుకంటే మనం ఈ నీసు తిన్నా ఏది తిన్నా సరే అంటే తినము, నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ ముందు రోజు కానీ తినుంటాం కదా. సో అందుకని మనం తర్వాత రోజు చేసుకోవాలంటే నీట్గా తలకి స్నానం చేసి ఆ బొట్లు అవన్నీ పెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం. మరి ఇంకా మీ ఇష్టం. మళ్ళీ అయితే నా లక్ష్మీదేవి వాళ్ళిద్దరే కాబట్టి గంధం పెట్టేసి వాళ్ళిద్దరికైనా నేను కూడా గంధం పెట్టుకున్నాను. సో ఫైనలీ గంధం అవి పెట్టి అన్నీ అయిపోయాక ఆ తల్లి ఫోటోని అయితే అక్కడ పెట్టుకున్నాను. సో ఇంతకీ ఏంటంటే మేము కలశం పెట్టుకోకూడదంట, అయితే నార్మల్గా పూజ చేసుకోవచ్చు అన్నారు. చిన్నది ఏదో జరిగింది, సో అందుకు కలశం పెట్టుకోకూడదు అని అన్నారు. అలా అన్నారని చెప్పేసి చీర అవన్నీ గాజులు అవన్నీ ఏం కొనలేదు. కానీ ఒక జాకెట్ ముక్క అయినా తీసుకుంటే బాగున్నాను అనిపించింది లాస్ట్లో. ఫస్ట్ మా హస్బెండ్ చెప్పారు. అయితే నేనేమనుకున్నానంటే కలుషం అది పెట్టకూడదు కదా, ఇంకెందుకు ఇవి కూడా పెట్టకూడదేమో అని అనుకుని, సో ఇంక చీర కాకపోయినా బ్లౌజ్ ముక్క జాకెట్ ముక్క కూడా తీసుకోలేదు. ఎందుకులే అని ఎందుకు మనకు తెలియలేని చేయకూడదు, ఎందుకులే మనకు తెలిసిన మట్టుకే చెయ్యాలని చెప్పి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫోటోని పెట్టేసుకున్నాను అని అనుకున్నాను, పెట్టలేదు. ముగ్గు పెట్టుకుని నీట్గా ఫస్ట్ తుడుచుకొని శుభ్రంగా, యాక్చువల్లీ పసుపు రాసుకోవాలి కానీ నేను ఇంక పసుపు రాయకుండా శుభ్రంగా పద్మ ముగ్గు అయితే వచ్చు కాబట్టి మంచిగా దేవుడి మూల పద్మ ముగ్గు పెట్టుకుంటాం ఎక్కువ ఎప్పుడైనా సరే. సో అందుకని పద్మ ముగ్గు పెట్టాక అప్పుడు అమ్మవారి ఫోటో అయితే నేను పెట్టుకున్నాను. కొంచెం పసుపు కుంకుమ 2 అక్షింతలు కూడా వేసుకొని అప్పుడు అమ్మవారి ఫోటో పెట్టాను నేను.
సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మగారు చేసేవారు, మా అత్తయ్య గారు చేసేవారు. నాకు కూడా ఇవన్నీ తెలియదు, వాళ్ళిద్దరూ చేయడం వల్ల వాళ్ళే చూసి నేను నేర్చుకున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే ఒకవేళ ఏదైనా ఇలా కాదు అలాగా అని అంటే మీరు కమెంట్ చేసి చెప్పండి, ఏదైనా రాంగ్గా చేసి ఉంటే. నేనైతే నాకు తెలిసిన మట్టుకి ఒక 90% అయితే కరెక్ట్గానే చేశానని నేను అనుకుంటున్నాను. సో ఈయనైతే అమ్మవారికి కలవ పువ్వులు కూడా తీసుకొచ్చారు. ఇందాక చెప్పాను కదా, మామిడాకులు, పువ్వులు, కలవ పువ్వులు, అరిటాకులు, కొబ్బరికాయలు కూడా ఒక 5 ఉన్నాయండి ఇంట్లోని. ఆయన గారు నన్ను అడగాలి కదా, అడగకుండా వెళ్ళి కొనేసి తెచ్చేశారు. నాకు అందుకే కోపం వచ్చింది. ఇందాక ఇంట్లో నన్ను అడగాలి కదా ఒకసారి, అంటే వెళ్ళేటప్పుడు ఏం తేను లేకపోతే ఏమున్నాయని అడిగితే మనము చెప్తాం కదా. సో అందుకని నాకు ఇందాక హట్ అయ్యాను కొంచెం. అంటే హట్ కాదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి. ఇంటి దగ్గర ఒక 5 ఉన్నాయి, అమ్మ తెచ్చింది మొన్న వచ్చినప్పుడు. మళ్ళీ ఎందుకు కొనుక్కోవడం అని చెప్పేసి నేనంటే మళ్ళీ కాయ తెచ్చారు ఈయన. సో ఏదేమైనా సర్లే ఇంక వదిలే, ఇంకా ఏదైతే ఏమైంది, పోన్లే దేవుడికి కొట్టేసుకుందాం ఇద్దరం అని చెప్పేసి అన్నారు. సర్లే, అసలే వరలక్ష్మీదేవి పూజ రోజు అసలు గొడవ ఆడుకోకూడదని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా నీట్గా తెచ్చిన పువ్వులన్నీ సర్దేసుకున్న తల్లికి కలవ పువ్వు అయితే తెచ్చారు ఆయన. కలవ పువ్వు దండ చేసి అక్కడ ఆ తల్లికి అయితే వేసాము మేము. ఈయన భవానీ మాల్లో, స్వామి మాల్లో ఎక్కువ వేసుకుంటారు. సో అందుకని అన్నీ తనకి వచ్చి మాట అన్నీ బాగా చేస్తారు నీట్గాను. పూజ దగ్గర అయితే నాకు భలే అనిపిస్తుంది ఆనందం. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు మేమెందుకు చెయ్యాలి, ఇది మేమెందుకు చేయాలి, అది మేమెందుకు చేయాలని అనుకుంటారు. తిన మాత్రం పూజ విషయంలో, దేవుడి విషయంలో అలా ఎప్పుడూ అనరు. ఎందుకంటే తినకు కూడా పూజలన్నా భక్తి అన్నా చాలా ఇష్టం నిజంగాన. స్వామిమాల బాగా వేసుకుంటారు, స్వామిమాల, భవానీమాల ఇవన్నీ వేసుకుంటారు కాబట్టి తనకి ఇష్టం మాట. సో నేను ఏం చేశానంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుందామని చెప్పేసి 5 ఒత్తులు అయితే వేసాను. మామిడాకులు తెస్తే మామిడాకులు, చామంతి పువ్వులు ఇవన్నీ పెట్టేసి అక్కడే పక్కన కూడా మామిడాకులు కూడా పెట్టాను. గడపకు కూడా పెట్టేశారు ఆయన. ఒక 2 గడపకి ఒక 2 మామిడాకులు పెట్టారు. దేవుడి దగ్గర ఏమో 2 పెట్టాను నేను. పెట్టాక 5 ఒత్తులు వేసాను. 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి 5 ఒత్తులు అయితే వేసాను నేను ఇవాళ. అయితే మళ్ళీ ఈయనేమో డ్యూటీకి వెళ్ళిపోతాము ఫాస్ట్గా తెమిల్చాను అన్నారు. ఇంకా నేనైతే మన దీపవర్ణం అవన్నీ చదువుకుందాము తాయితీగా అని అనుకున్నాను. బట్ కుదరలేదు. ఎందుకంటే ఒకవైపు ఏమో మా చిన్న అమ్మాయి ఏడిసేస్తుంది అని, మా పెద్దది బాగానే కూర్చుంది కానీ కొంచెం అది కూడా ఏడిపించింది. చిన్నది ఏంటంటే ఇది చిన్న పాప కదా, ఇంకా ఇప్పుడే 1 year అయ్యింది. సో ఇవి లాగేసి అవి లాగేసి అన్నీ మొత్తం అల్లరి చేసేస్తుంది మొత్తం అక్కడ అంతా. సో అలా ఏడుస్తూనే ఉంటుంది. సో అందుకనే ఇంకా ఫాస్ట్గా తెమిల్చేద్దామని చెప్పి కొంచెం మేము పైన చేసుకుంటాము పూజ, చూపిస్తాను కొంచెంసేపు ఉన్నాక. పైన దీపారాధన చేసుకుంటాం కదా. సో అక్కడ నన్ను ఏమండి కొంచెం పైన దీపారాధన చేసి పెట్టండి, పిల్లలతో అవ్వట్లేదు కదా అంటే ఆయన సరే అయితే ఒత్తులు అవన్నీ ఇచ్చేయని చెప్పేసి ఒత్తులు 2 దీపారాధన కుందులేమో పైన, 2 దీపారాధన కుందులేమో కింద నేను పెట్టుకోవడానికి. సో ఆయనగా దీపారాజన కుందులు ఇస్తే 2 దీపారాజన కుందుల్లో నూనె అది వేసుకుని ఒత్తులు అది వేసేసుకున్నారు. వేసుకున్నాక సర్లే అయితే నేను పైన చేసుకుంటాను, అయితే కింద నువ్వు నీట్గా కంగారు లేకుండా చేసుకో. ఫస్ట్ అన్నారు డ్యూటీకి వెళ్ళిపోతాను కంగారుగా ఫాస్ట్గా తేల్చి అన్నారు. అలా అన్నారని చెప్పేసి నేనేమో ఫాస్ట్గా కంగారుగా తెలుస్తుంటే మళ్ళీ ఈయనే అంటారన్నమాట. కొంచెంసేపు నాకు అన్నారు, ఏం కాదులే అమ్మ, కంగారు లేదులే, తాయితీగా చేసుకో, ప్రశాంతంగా చేసుకో. నేను అదే అన్నాను, అదేదో ముందే చెప్తే కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాను కదా నేను అనేసాను అనమాట. సో ఫైనలీ ఏంటంటే ప్రసాదం, మనం ఏమేమి ప్రసాదం వండానో అవన్నీ ఇప్పుడు అమ్మవారికి సమర్పించే టైం అయితే వచ్చేసింది. సో నేనేమేమి వండానంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మి ఏం పెట్టుకోలేదు, మామూలుగా పెద్ద పూజ ఏం చేసుకోలేదు. పెద్ద పూజ లేదు కాబట్టి, చిన్న పూజే కాబట్టి తక్కువే ప్రసాదాలు వండుకున్నాను. ఏమేమి ప్రసాదం వండానంటే హల్వా కేసరి చేశాను. హల్వా కేసరి చేసి హల్వా బూరెలు వేసా. మళ్ళీనేమో గారెలు చేశాను. గారెలు చేసి ఆ అమ్మవారికి చాలా ఇష్టమని పులిహోర అయితే చేశాను. ఇంకా పులిహోర చేశాను. ఇంకా వండుదాం అనుకున్నాను పాయసం, పరమాన్నం ఇవన్నీ. పాయసం కానీ పరమాన్నం కానీ ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను. బట్ ఈయనేమో కంగారు పెట్టేశారు ఆయన, టైం అయిపోతుందని. అప్పటికే ఇంకా తొందరగా లేచి ఫాస్ట్గా చేసుకున్నాను. నాకు 1 గంట 2 గంటలు అయితే చిన్న పాపతోనే సరిపోద్ది. తను
ఇంకా అన్నీ తనతో పర్సనల్ ఉంటాయి కదా, తను అన్నీ చేసి చూసేటప్పటికి టైం అలా అయిపోద్ది. సో లాస్ట్కి అమ్మవారి దగ్గరికి వచ్చేస్తే ప్రసాదాలు అన్నీ అమ్మవారికి సమర్పించేశాను. నిజంగా అనుకోకుండానే ఫాస్ట్గా బాగానే చేయించుకుంది ఆ తల్లి, బంగారు తల్లి. సో పులిహోర కూడా పెట్టేస్తున్నాను. ఫస్ట్ స్వీట్ పెట్టాలనుకుని మామూలుగా హల్వా కేసరి అయితే పెట్టాను. హల్వా పెట్టాక తర్వాత పులిహోర పెట్టాను. పులిహోర పెట్టిన తర్వాత గారెలు, బూరెలు ఇవన్నీ సమర్పించాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి గారెలు, బూరెలు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వేసినట్టున్నాను నేను. ఫస్ట్ టైం ఒకసారి వేసాను. గారెలు అవి అయితే నార్మల్గా వేస్తూ ఉంటాను, కానీ బూరెలు అవి అనేది ఎప్పుడోగా నేను అసలు ఎప్పుడైనా ఇలా పండగలు ఉన్నప్పుడు ఏదైనా దేవుడి మూలకి పెట్టుకోవాలని అన్నప్పుడే నేను వేస్తాను. మామూలుగా అయితే వేయడానికి అవ్వదు కదా. సో అలా చేసుకున్నాక దీపారాజన అన్నీ రెడీ చేసుకుని నేను కింద దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఈ లోపుతేనేమో పైన దీపారాధన చేసుకొని ఆగ్రత్తలు అనేవి కిందకి ఇచ్చేసారు. పైన పూజ చేసేసుకున్నారు. సో పైనది అయితే అయిపోయింది. సో పైన అయిపోయాక ఇంకా కింద నేను ఫాస్ట్గా చేసేద్దామని కింద మొదలుపెట్టి ఇంకా కింద చేసేస్తున్నాను పూజ అనేది. అంగో పైన ఆయన చేశారు, దీపారాధన చేసుకుని పువ్వులన్నీ పెట్టుకుని నీట్గా చేసుకుని. యాక్చువల్లీ మా దేవుడి మళ్ళీ కింద ఉండేది. సో ఎందుకంటే మా చిన్నది బాగా లాగేస్తుంది, దేవుడి ఫోటోలు ఉంచట్లేదు అని చెప్పేసి మేమైతే పైన అలాగ సెట్ చేసాము. ఆయనే వేశారు అది. పైన అన్నీ వేసాక పైన పూజ కూడా అయిపోయాక కింద ఒత్తులు అవన్నీ పెట్టుకుని కింద కూడా దీపారాధన చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాక పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్నాక నిజంగా మనస్ఫూర్తిగా తల్లికి మనం ఎన్ని ఎడుతున్నాం, ఏమేమి చేస్తున్నాం, లేకపోతే బంగారాలు వేస్తున్నామా, డబ్బు పెడుతున్నామా, ఎన్ని ప్రసాదాలు ఎడుతున్నారో, లేకపోతే ఇన్ని ప్రసాదాలు నేను తింటాను అవి ఇవి అన్నీ కాదండి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆ తల్లికి నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారో వాళ్ళని నిజంగా అనుగ్రహిస్తుంది. ఏమి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమేమి పెట్టి పూజ చేస్తారు, ఏమి పెట్టరు, వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళే ఉన్నారు, అన్నీ పెడతారు. అన్నీ పెట్టినా ఈ వీడియోలు తీసుకోవాలి, లేకపోతే ఇవి చేయాలి, వచ్చిన వాళ్ళకి ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. కొంతమంది నేను చూస్తున్నాను మొబైల్లో, అదే రీల్స్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి చూస్తున్నాం. ఏంటంటే ఇంటికి ఎంతమందిని పిలవాలి, లేకపోతే ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, అవి ఇవ్వాలి. కొంతమంది అయితే నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఒక ఆవిడైతే నిజంగా ఇలాగ వరలక్ష్మీదేవి పూజ లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ చేసుకున్న ఆవిడ ఎలా చేసుకోవాలి, నార్మల్గా మనకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలోనే మనం చేసుకోవాలి. మనకి ఎక్కువ ఆగతాయి పనులు చేయకూడదు, నిజంగా డబ్బులు వేస్ట్ అయ్యే పనులు చేయకూడదు. చేసుకోవచ్చు కానీ ఎంతలో ఉండాలో అంత లిమిట్స్లోనే ఉండాలి. ఆవిడ ఏం చేసిందంటే ఇలాగ వరలక్ష్మీదేవి పూజ అని చెప్పేసి ఒక 20 మందికి చెప్పేసి 20 మందికో 30 మందికో చెప్పింది. సంథింగ్ చెప్పి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అని అవన్నీ నిజంగా చాలా అంటే చాలా దగ్గర మీరు నంబర్ నిజంగా 50,000 ఖర్చు అయిందంట. ఆ 50,000 అప్పు తెచ్చి చేసుకున్నారు. ఎందుకు అంత అవసరమా? నిజంగా తల్లి నిజంగా 2 పువ్వులు పెట్టుకుని ఒక కొబ్బరికాయ కట్టుకుని పూజిస్తే వద్దంటదా? వాళ్ళు ఎవరికి ఇచ్చింది? ఉన్న వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ చీరలు అవి బాగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అదే ఏదో ఉన్న వాళ్ళే ఇచ్చుకుంటే ఎక్కడ వాళ్ళకి ఏమన్నా ఉపకారం ఉంటుంది? ఏం ఉండదు. అలా తీసుకుంటారు, నీట్గా వెళ్ళిపోతారు, శుభ్రంగా ఆల్రెడీ తింటూనే ఉంటారు. అదేదో పోనీ ఆ సహాయమే చేయాలనుకున్నది ఎవరో లేనోళ్ళు ఉంటారు, అసలు ఏమీ లేనోళ్ళు వాళ్ళకి ఒక పూట భోజనం పెడితే సరిపోద్ది. నేనైతే అదే అనుకుంటానండి. ఎందుకంటే మనం ఇచ్చి ఏ చేసినా సరే వాళ్ళకి జనాలకి ఈరోజు తింటారు, రేపొద్దున అన్నది మర్చిపోతారు. మనుషులు తిన్నది మర్చిపోతారు నిజంగానే. సో నేను ఏంటంటున్నానంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఎంతో కొంత మనము పొట్టు చీరలు ఇవి ఎట్టేక్కర్లేదు, ఆ తల్లికైనా ఇవి వడ్డించక్కర్లేదు. మనం మనస్ఫూర్తిగా మనకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలోనే వండుకోవాలి, ఆ తల్లికి సమర్పించుకోవాలి. ఇంకా ఏమైనా సరే మనకు ఓపుకున్నది ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే ఒక 5 ముత్తైదులను పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటే అదే మహా ఊరు నిజంగా చెప్పుకోవాలంటే. అంతేగాని పొట్టు చీరలు ఇవి కొనేసి ఇచ్చేయడం ఎందుకండి? డబ్బులు వేస్ట్ తప్ప. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అదే లేనోళ్ళు ఉంటారు, రోడ్డు బయటన ఉంటారు, రోడ్డు పక్కన ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, గుడి ముందు ఉంటారు. వాళ్ళందరికీ ఒక ముద్ద లేకపోతే ఒక 10 రూపాయలు ఒక అన్నమో కడుపు నిండా పెడితే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే మనకి నిజమైన ఆశీర్వాదము.
అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని అంటారు. ఆ అన్నదానం చేస్తే ఇంకా మంచిది. అంతేగాని పొట్టి చీరలు కొనేసి ఉన్న వాళ్ళకి ఎడతారు, మళ్ళీ నా లేని వాళ్ళకి కూడా ఎట్టరు. సో నా ఒపీనియన్ అయితే అది. ఇంకెవరిష్టం వాళ్ళదే. ఇంకా అంతకు మించి మనం అయితే ఏమీ చెప్పలేము. సో నేను అనేది ఏంటంటే, నిజంగా ఒకవేళ ఏమన్నా మీ దగ్గర ఓపుకున్నా ఏమన్నా లేని వాళ్ళకి ఒక ముద్ద పెట్టండి, లేకపోతే వస్త్రదానం అన్నా మంచిదే. సో అలా చెయ్యండి. నేనైతే మా మ్యారేజ్ డేకి కానీ ఏదైనా సరే నేనైతే అలాగే చేస్తాను. సో వీడియో విషయంలోకి వచ్చేస్తే, మా పెద్దదైతే కొబ్బరికాయ కొడతాను, నేను కొబ్బరికాయ కొడతాను అని దండం పెట్టుకుని తిరిగేస్తుంది. కానీ ఎందుకు దానికి కొబ్బరికాయ కొట్టడం ఏమో రాదు. ఏం చేస్తాం, పిల్లలు అల్లరి అలాంటిది. నేను కొడతాం, మేము కొడతాం అంటారు. మళ్ళీ ఇంకొక విషయం గుర్తు చేసింది ఏంటంటే, మా నాన్నగారు దండం పెట్టుకుని గుంజీలు తీస్తారు. గుంజీలు తీస్తే ఇది కూడా అలాగే గుంజీలు తీసింది. ఆ వీడియో అయితే కట్ అయింది కొంచెం. మళ్ళీ కొబ్బరికాయ కొడతానికి వెళ్ళి నాకేమో కొబ్బరికాయ కొట్టడానికి అవ్వట్లేదు. సో ఏదో లేదా గట్టిగా దేవుడిని తలుచుకుని కొట్టేశాను. 2 కొబ్బరికాయలు కొట్టుకున్నాం. ఆయన ఒక కొబ్బరికాయ, నేను ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాం. ఆయన కొట్టుకున్న కొబ్బరికాయ ఏమో కింద పెట్టేశారు. కింద దేవుడికి లక్ష్మీ తల్లికి పెట్టారు. నేను పెట్టిన కొబ్బరికాయ ఏమో పైన దేవుళ్ళకి పెట్టాను. ఎందుకంటే 2 కొబ్బరికాయలు ఒక దుక్కునే ఎందుకు పెట్టడం, పైన దేవుళ్ళు కింద దేవుళ్ళు ఏ దేవుళ్ళు అయినా ఒకటేలే అని చెప్పి పైన దేవుళ్ళకి నేను పెట్టుకున్నాను, కింద దేవుళ్ళకి ఏమో ఆయన పెట్టుకున్నాడు. సో అలాగ ప్రశాంతంగా మా ఈ వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. వ్రతం చేసుకోలేదు, వరలక్ష్మీదేవి పూజ అయితే సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోయింది. మంచిగా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది పూజ. నిజంగా ఎలా అవుతుంది అనుకోలేదు. ఎలా అవుద్ది అని ముందు నుంచి కళ్ళకంటూ ఇలా చేశాను. మనం ఫైనలీ అయితే హారతి అయితే ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. హారతి ఇచ్చేసాక నీట్గా హారతి ఇచ్చేసాక లాస్ట్లో ఒక కామెడీ అయితే జరుగుద్ది. ఏంటంటే హారతి ఇచ్చినాక కాదు, ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నానంటే, మనం పెట్టుకున్న నైవేద్యాలు మొత్తం అన్నీనంట నాకు ఒక పంతులు గారు అయితే చెప్పారు, మనం ఏం పెట్టుకుంటే అవి మొత్తం దాని మీద నీళ్ళు చుక్కలు జిమ్మి దీప ధూప నైవేద్యం సమర్పయామి అని అయితే అనుకోవాలంటే ఒక 5 సార్లు లేకపోతే 3 సార్లు ఖచ్చితంగా అనుకోవాలంటే. ఎందుకంటే మనం పెట్టినవి అన్నీ ఆ తల్లికి సమర్పించినట్టు అని అనుకోవాలంట. సో ఈ తమలపాకు ఉంటే తమలపాకు, లేకపోతే పువ్వు ఉంటే పువ్వు, లేకపోతే ఏ మామిడాకు ఏదన్నా ఇచ్చుకుని నీళ్ళు జిమ్ముకుని దీపధూప నైవేద్యం సమర్పయామి అని అనుకోవాలి. అనుకున్న తర్వాత నేను అలా అనుకున్నాక హారతి తీసుకుని హారతి అయితే ఇచ్చేసాను. హారతి పాట పాడేసి హారతి ఇచ్చేసాను. ఈ లోపు మా చిన్నదో ఏడుస్తుంది. అప్పటికే పాలు పెట్టాను కానీ ఇంకా ఏడుస్తుంది. అయినా ఏడుస్తుంటే కొన్ని వాటర్ పెట్టండి, పాపకి ఇంకా అయిపోయిందిలే హారతి ఇచ్చేస్తున్నానులే అని చెప్పి కొన్ని వాటర్ పెట్టమన్నాను. ఆయన ఏమో పాపకు వాటర్ పెట్టేశారు. దేవుడికి బంగారు తల్లికి చల్లని తల్లికి నేనేమో మంగళ హారతి అయితే ఇచ్చేసాను. కానీ ఇంకా మందేపు వర్ణం ఇవన్నీ చదువుకున్న స్తోత్రాలు ఇవన్నీ చదువుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సాయంత్రం చేసుకుందామని చెప్పేసి ఇంక సర్లే పొద్దున్న ఏమైనా పర్వాలేదు సందాలు చేసుకొచ్చి ప్రశాంతంగా డ్యూటీకి వెళ్ళిపోయి పిల్లలు సైలెంట్గా ఉంటే నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. సో సందాలు చేసుకుందాంలే అని పొద్దున్న ఇంకా అలా నాకు ఎలా కుదిరితే ఇంకా అలా చేసేసాను పూజ. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా ఇలా కాదు లేకపోతే వేరేలా చేయాలని మీరు ఏమన్నా అనుకుంటే, వీడియోలో ఏమన్నా రాంగ్గా చెప్పుంటే క్షమించండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైం అవైతే ఖచ్చితంగా సరి చేసుకోవడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సో ఇది పూజ అయిపోయాక అన్నీ చేసాక మా చిన్నది చూడండి అసలు ఎవరు చెప్పలేదు మా పెద్దానికి. దానికి అదే నా కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆ మమ్మీకి ఒక్కరి దానికి కాదు, నాన్న కూడా పెద్దవారు కదా, డాడీకి నాకు ఇద్దరికి కలిపి పెట్టుకోవాలి కాళ్ళకి దండం పెట్టుకుంటే. దానికి అదే వచ్చి పెట్టుకుంటుంది కాళ్ళకి దండం. సో నాకు ఎంత నిజంగా ఆనందం వేసింది. ఇద్దరం కలిపి దాన్ని ఆశీర్వదించేసాము. దానికి ఎందుకు అనిపించిందో మరి అలా దండం పెట్టుకోవాలని. నిజంగా పిల్లలు ఇలా చేసినప్పుడు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది కదా తల్లిదండ్రులుగా. నిజంగా ఆ పిల్లకి ఎవరు చెప్పారో కానీ బాగా చెప్పారు, మంచిది చెప్పారు. అయితే కాలు దండం పెట్టుకున్నాక మా హస్బెండ్ అంటున్నారు, నువ్వు దండం పెట్టుకు నీకు ఆశీర్వదిస్తాను అని అన్నారు అన్నమాట. నేను ఆల్రెడీ అనుకున్నాను ఇవాళ ఆయనకి కాలుకి దండం పెట్టుకుందామని. సో ఇక్కడ సరదాగా యాక్టింగ్ చేస్తుంది అనమాట, పెట్టుకోవాలా అన్నట్టు. అయితే వద్దులని బొంగుమూతి పెట్టుకున్నారు ఆయన. ఏం కాదు దండం పెట్టుకుంటానంటే మంచిగా ఏంటో మరి ఏమన్నా ఆశీర్వదించారు గట్టిగా అంటే గట్టిగా అనలేదు, ఆశీర్వదించారు. లాస్ట్కి అయితే మంచిగా ఆశీర్వదించి పూజ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరూ లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. బాయ్ ఫ్రెండ్స్.